యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో చేయడానికి కారణం ఏంటంటే, పాత నిబంధనలు ఎంతో మంది ప్రవక్తలు దేవుడు పంపించాడు, ఎవ్వరు కూడా ప్రవక్తల మాట వెళ్ళలేదట. యెషయా భక్తుడు వచ్చాడు, యిర్మీయా భక్తుడు వచ్చాడు, మీకా వచ్చాడు, ఇలా అనేక మంది పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న చిన్న ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే అబద్ధ ప్రవక్తను ముద్రేసి పిల్లలు వాళ్ళని ఏం చేసి చెరసాల వింటున్న కొంతమంది అయితే పిల్లల కొంతమంది చంపిన వారు కూడా కనబడుతుంటారు మనకి. పాపానికి చాలా దగ్గరగా వెళ్ళిపోయారు. చూడు, మొదటి ఆదాముని బట్టి ఏమొచ్చిన పాపం వస్తే, రెండో ఆదాముని బట్టి ఏం కలిగిందంటే పాప విమోచన కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా మీరైనా నేనైనా పిల్లగా ఈరోజు నీతిమంతులుగా మనం తీర్చబడ్డామంటే, మనం నీతిమంతులుగా తీర్చబడ్డ ముందు కొనసాగుతున్నామంటే, పాత నిబంధనలో చేయలేని ధర్మశాస్త్రం అట కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు మీ కొరకు నాకు ఏం పెట్టంటే ప్రాణమే పెట్టాడట. మరి ప్రాణం పెట్టిన దేవుడు మనం ఎలా మొరపెట్టాలి అమ్మా? చెప్పాలి, బాగా వచ్చింది. ఎలాగా? నిజమా? సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. హల్లెలూయా. ఏమంటే ఇక్కడ చాలా చక్కగా వివరం ఏం చెప్తుందండి వాక్యం మనకి? ఒకసారి మంచి మనకి గట్టిగా, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులు అయ్యుందరు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నానండి అంటే చూడు, దేవుడు వెళ్ళమన్నంత వరకు కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే యెరూషలేములోనే మీరు ఉండండి. అయితే మీరు యెరూషలేములోనే ఉంటారు కానీ భూదిగంతల వరకు కూడా మీరు సువార్తను ప్రకటిస్తామన్నారు. భూదిగంతల వరకు అంట. ఈ భూదిగంతల వరకు అంటే మనం చూస్తే పిల్లరా, అబ్రహాము సంతానం విస్తరించబడింది. మీరు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా క్రీస్తు యేసు రక్తంలో కడగబడ్డారు ఎవరు మనకు కనబడతారు. అది సొందైనా పల్లెైనా పట్నమైనా మేము దేవుని నమ్ముకున్నాం అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాళ్ళు అలా చెప్పగలుగుతున్నారంటే క్రీస్తు యొక్క సువార్త వాళ్ళకి వినబడింది. పౌలు అంటాడు కదా, ఆత్మాస్వరుని మనసట ఆత్మ సంబంధించిన విషయాన్ని మాట్లాడదట. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదు. హల్లెలూయా. ఏ తలుపు ఇది? హృదయమైన తలుపు. ఈ హృదయమైన తలుపు దేవుడు తడుతూ ఉంటాడట. అందుకే చూడండి, కొన్ని సంఘాలు పరిశుద్ధాత్మ పొందుకు అంటారు. హల్లెలూయా. అంటారంట కొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్మ పొందుకొని అంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందుకోవడం జరగబోయేది కూడా దేవుడు మనకి ఏం చేస్తారంటే చూపిస్తుంది. సమస్య రాబోతుంది, మేలుకో, సమస్య రాబోతుంది, ఇప్పుడే లేచి ప్రార్థన చేసుకో అని పరిశుద్ధాత్మ మనకు పదే గద్దిస్తూ ఉంటుంది. దేవుడే వెళ్ళి ఏం చేస్తుంటే హృదయాన్ని తడతాడట. హల్లెలూయా. ఏం తడతాడమ్మా దేవుడు? హృదయాన్ని తడతాడట. మరి హృదయాన్ని తట్టే దేవుడి దగ్గరికి మనం ఏం చేయాలంటే మనవంతుగా మనము మేలుకొని క్షేమకరంగా ప్రార్థన చేస్తూ మన అన్నవారి గురించి, మన చుట్టూ ఉన్నవారి గురించి, మన అనే ప్రజలందరి కోసం మనం క్షేమకరమైన ప్రార్థన మనం చేసేవారుగా మనము ఉండాలట. ఆత్మానుసరణ మనసు మనం ఏం చేద్దంటే ఆత్మలో నడిపిస్తుంటుందట. మీరైనా నేనైనా పిల్లగా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకొని చూడండి, కొంతమంది భాషలో మాట్లాడతారు. వాళ్ళు భాషలో మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎంత దేవునితో కలిసిమెలిసి నడుస్తున్న విషయం మనం గుర్తెరగాలి. పరిశుద్ధాత్మ మన పక్షాన్ని ఏం చేస్తుందంటే విజ్ఞాపన ప్రార్థన చేస్తుందట.
దేవుడి మాటలు బట్టి మీ అందరిని దేవుడు దీవించి